సాలూరు మండలం కాల్దుర్గి గ్రామంలో బోధన్ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన దాదాపు 10 ఎకరాల ఈతవనం అగ్నికి ఆహుతైంది. సుమారు 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని గీతా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 10,000 చెట్ల వరకు అగ్నికి బూడిద పాలయ్యాయని గీతా కార్మికులు తెలియజేశారు. 2002వ సంవత్సరం నుండి బోధన్ మరియు పరిసర ప్రాంతాలకు స్వచ్ఛమైన ఈత కల్లును అందిస్తూ ఈ 10 ఎకరాల ఈతవనంపై సుమారు 100 మంది గీతా కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారు. హఠాత్ పరిణామం వల్ల ఈతవనం అగ్నికి ఆహుతైనందువలన గీతా కార్మికులు దిగ్భ్రాంతి వ్యక్తపరుస్తున్నారు. 10,000 చెట్లు అగ్నికి బూడిద పాలైనందువలన తామందరం నిస్సాయ స్థితిలో ఉన్నామని తెలియజేశారు. మాపై దయతలిచి మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారు సహాయం అందించాలని, ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించాలని ఎర్రపాటి సదాశివగౌడ్, కొండ సతీష్ గౌడ్, మల్లెపూల భూమాగౌడ్, కందుకుల నాగరాజు గౌడ్, ధర్మంలో సాయి గౌడ్, ఓడకల ప్రభాకర్ గౌడ్, నేరేళ్ల నాగరాజు గౌడ్, షకిని బాలగౌడ్ మరియు గీతా కార్మికులు కోరుతున్నారు. సంబంధించిన వనం కల్దుర్గిలో ఉంది. సో ఈరోజు మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ఈ వనమంతా కాలిపోవడం జరిగింది. దగ్గర దీనిపైన 100 కుటుంబాలు జీవనాధారంగా ఉంది. 10 ఎకరాలు మొత్తం ఈ వనం మొత్తం 10 ఎకరాలు ఉంటుంది. దగ్గర ఒక 10 నుంచి 15,000 చెట్లు ఈత వనం ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఒక 3-4 లక్షల వరకు నష్టపరిహారం జరిగింది. సో కాబట్టి గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేయగలదని కోరుకుంటున్నాము. వనం వచ్చేసి కల్దుర్గి శివారు రాంపూర్ గ్రామం శివారులో ఉంటుంది. ఇది గత 20 నుంచి 22 సంవత్సరాల ముందు నుంచి మేము పెట్టుకున్నాము. ఈ వనము మేము సొంతగా ఉండి మేము కష్టం చేసుకొని పెంచుకున్న వనము, సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్న వనము. 22 సంవత్సరాల నుంచి మా పెద్దలు మేము అందరం కలిసి ఈ వనము ఇంతగా అభివృద్ధి చేసుకున్నాము. ఈ ప్రమాదవశాత్తు ఈ అగ్ని ప్రమాదం వల్ల దాదాపు ఒక 7 నుంచి 8,000 చెట్లు పైన కాలిపోయినాయి. దీనివల్ల చాలా నష్టమే ఉంటుంది మాకు. ఇట్లాంటి వనాలు కాలిపోకుండా ప్రభుత్వం కూడా ఏమైనా మాకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.